భూపతిరావ్. ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనందరికి గెటప్ శ్రీను చూపించాడు. ఇప్పుడు భూపతిరావ్ పెద్ద కొడుకు క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. రష్మి మా నువ్వు ఎంత డోర్లు కొట్టినా డ్రమ్ములు కొట్టినా నేను ప్రేమించిన వెళ్ళిపో. రోజు రోజుకి నేనంటే ప్రేమ ఎక్కువైపోతుంది. ఎడరా నువ్వు పొద్దున డోర్ కొడుతున్నావు? చలపతిరా భూపతిరా నువ్వేంటనే ఎక్కడ ఏరా మనుషుల్లా గుర్తుపట్టలేనంత తాగుతున్నావురా నువ్వు? ఆ చేతిలో బాటిల్ ఏంటి, పక్కన అమ్మాయి ఏంటి, ఏంట్రా ఇదంతా? నీ జీవితం బాగుండాలని నాన్న అక్కడ దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగిస్తే ఇక్కడ నాన్న ఫోటో దగ్గర నువ్వు సిగరెట్ వెలిగిస్తున్నావురా నువ్వు? అంటే ఏదైనా పోగే కదా వచ్చేది. అనుకుంటున్నావా? ఆయన పొద్దున తాగడానికి నీకు అంత అవసరం ఏమొచ్చిందిరా? నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏముందని ప్రేమిస్తున్నావు అక్కడ? ఏముందని ప్రేమిస్తున్నావు? ఆయన కాదు, అదే నేను కళ్ళు పడితే పట్టించుకోను. నేను ప్రేమించే అమ్మాయి పక్కింట్లో ఉంటదన్నయ్య, పేరు ఇంద్రజ. ఆ అమ్మాయికి నా ప్రేమని చెప్పలేక 2 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నాను అన్నయ్య. 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని పడేయలేకపోయావా? అదే నేనైతే 2 గంటలు దాన్ని అమ్మని పడేసేవాడిరా. కరెక్ట్. ఏ వంశంలో పుట్టావురా నువ్వు? ఈ వంశంలో పుట్టి సిగ్గులకు అలా మాట్లాడడానికి ఎక్కడ ఉంటది? పక్కనే ఉంటదన్నయ్య. నేను మాట్లాడతాను ఉండు. అన్నయ్య నీకెందుకనే రిస్క్? తమ్ముడు సంతోషాన్ని తమ్ముడు బాధను పంచుకున్న వాడే అన్నయ్యరా. అర్థమైందా? ఎంత కష్టమైనా సరే మీ ఇద్దరిని ఒకటి చేస్తా. అర్థమైందా? సుధీర్ రావు, చలపతిరావ్, అవును. సన్ ఆఫ్ భూపతిరావ్, అవును. భూపతిరావు. ఇంద్రజ గారు బయటకు రండి ఒకసారి. ఏమైందండి? ఎవరు మీరు? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. హలో, ఏమైంది? ఏం కావాలి? ఎవరు మీరు? ఏదో చెప్దామని వచ్చా, మర్చిపోయా. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తా. డోర్ వేసుకోండి. ఏంటో ఏమా ఇదేదో రేష్మిలా ఉంటదేమో అనుకున్నాను. ఇది రేస్ గుర్రంలో ఉందేంటి ఇది? చూసావన్నయ్య? చూడడం కదరా, చెప్పరిచ్చాను. అదేరా బూమర్లా ఉంది పాప అంటున్నా. ఇప్పుడు చెప్పన్నయ్య, నేను మందు తాగడం రాంగా? మందు కాదురా, నువ్వు విషయం తాగినా తప్పులేదురా. అరే నేను ఇప్పుడు చెప్తున్నాను రా, మన ఇంట్లో కుడి కాలు పెట్టేది అమ్మాయిరా, మన ఇంట్లో కుడి చేత దీపం వెలిగించేది అమ్మాయిరా. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. అనే కన్ఫర్మే కదా? వెన్నుపోటు కన్ఫర్మ్. వెన్నుపోట్లేదు గింటి పెట్టలేదు. పోటు అంటున్నారు వెనక, వెన్నుపోటు అంటే నువ్వేం కంగారు పడకు. ఎవరనుకున్నావు? చలపతిరావ్ సన్నా భూపతిరావు చెప్పు. సుధీర్ రావు, బ్రదర్ ఆఫ్ చలపతిరావు. అది లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టు. లవ్ యూ. నేనున్నాను నీకు. అలాగే అన్నయ్య. లేట్ చేయకుండా విషయానికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళి డోర్ కొట్టి దుప్పటి అడుగుతాను. ఆ గ్యాప్ లో నువ్వు బల్లి, ఆ బల్లే గాని అమ్మాయి వచ్చి నీ మీద వాళ్తుంది. సూపర్ అనే. అనే బల్లి ఉందా? బల్లి. ఇంద్రజ గారు, నేనేసేస్తా. ఇంద్రజ గారు. ఏం కావాలండి? ఇంద్రజ గారు, మా తమ్ముడు దుప్పట్లన్నీ డ్రై క్లీనిక్ ఇచ్చాడంట. ఒక దుప్పటి ఇస్తే కప్పుకుంటామండి. అయ్యో, అందరూ ఇంతేముందండి. ఈ రోజుల్లో ముఖం తుడుచుకోవడానికే ఖర్చిపోయారు, అలాంటిది అడగగానే దుప్పటి ఇచ్చారు కప్పుకోవడానికి. ఎవరా భూమి మీద మానవత్వం లేని మనుషులు లేరన్నారు? చూడరా, టన్నులు మానవత్వం మనుషులు ఉన్నారా? చలపతిరావు గారు, ఇంత చిన్న బెడ్షీట్ కోసం అంత పెద్ద స్పీచ్ ఎందుకు? పురావస్తు శాఖలో తవ్వకాలు ఇంత విగ్రహం కనపడితేనే ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తారు. అలాంటిది మానవత్వంతో నిండి ఉన్న ఈ 5 అడుగుల విగ్రహం గురించి ప్రపంచానికి చెప్తే ఏమైంది? తప్పేంటండి? నేను తప్పుగా చెప్పాను అనిపిస్తే మీ దుప్పటి మీరు తీసుకోండి. అయ్యో, మీరు చెప్పిందంత ఉన్నదే కదండి, తప్పేముంది? అరే సుధీర్, బల్లి అంట తీరా. వెరీ గుడ్. 30 సంవత్సరం అయింది అక్కడ. నాకు బలంటే చచ్చేంత భయం అండి. అనయా అదేంటనయా? బలి నేను సినిమా కౌలించుకుంది. ఇప్పుడు నీకు కౌగిలించుకోవడం కావాలా, తను నీకు దగ్గర అవడం కావాలా? దగ్గర కావాలి. తను నీకు దగ్గర అవడానికి నేను దానికి దగ్గర అవుతున్నాను రా.
రూట్ వేస్తున్నాడు. అంత క్లారిటీగా నీకు అంత క్లారిటీగా నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు అంత డౌట్ గా ఉంటే ఇంకోటి చేద్దాం. ఇప్పుడు దుప్పటి అడిగాం కదా, దిండి అడగడానికి వెళ్దాం. మళ్ళీ నేను దిండి అడుగుతా. ఈసారి నేనే తిన్నడుతా, నేనే బల్లేస్తాను. కాదురా, రే సుధీర్. అనే నువ్వు అక్కడ ఉన్నానే, నేను ఇంద్రజ గారు ఏం కావాలండి? దుప్పట్లతో పాటు దిండు కూడా డ్రై క్లీనింగ్ ఇచ్చాము. ఓ దిండు ఉంటే ఇస్తారా? దిండు డ్రై క్లీనింగ్ ఇవ్వడం ఏంటండి? అయ్యో మీ పిచ్చి కాకపోతే తీసుకోండి. పల్లి 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 చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నాలో ఇవ్వండి, నాకు బల్లని చచ్చేది భయం అండి. బల్లి తీయమని చెప్పండి చలపతిరావు అరే గారు. సుధీర్, బల్లి అంటారా? అమ్మ నేనే వేయాలి, నేనే తీయాలి. తీసి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ సారీ అండి, నాకు బల్లి అంటే చాలా భయం అండి. అయ్య బాబోయ్ సిగ్గే. అదేంటన్నయ్య, మీటర్ దూరంలో నన్ను వదిలేసి కిలోమీటర్ దూరంలో నిన్ను కౌగిలించుకుంది. నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి నీతో దగ్గర అవటం కావాలా? మీరు కూడానా? నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి దగ్గర అవడం కావాలా? అమ్మాయి నాకు కావాలి కదా. అరే అమ్మాయి నీకు దగ్గర అవడానికి నేను అమ్మాయికి దగ్గర అవుతున్నాను రా. అంతే తప్ప నువ్వు వేరే భూతద్దంలో పెట్టి చూపొద్దురా. ఆర్ఆర్ని కన్ఫ్యూజ్ అయినా ఆరాన్ని నమ్ముతున్నావు కానీ అన్నయ్య నమ్మవారా నువ్వు? చలపతిరావు సన్నా! మర్చిపోతున్నావు నువ్వు. ఏంటో అంత కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ లేదు, నాకు క్లారిటీగా ఉంది. నువ్వురా. చలపతిరావు గారు, ఇంద్రజ గారు, దిండు దుప్పటి అడిగారు, మరి చాప అడగడం మర్చిపోయారే? అంటే దిండు దుప్పటి అడిగాను, మళ్ళీ చేప కూడా అడిగితే బాగుంటుందో బాగుండదు అని. దిండు దుప్పటి ఇచ్చిన దాన్ని చాప ఇవ్వలేనా? ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు ఏంటి అలా చూస్తున్నావు? వ్యాపారం సాపదాకు వచ్చిందేంటా అని, వ్యాపారం సాపదాకు వచ్చిందేంటా అని. వ్యాపారం శాప దాకా వచ్చినా నీకు దగ్గర అవడం కోసమే. వ్యవహారం నీతోనే కదరా. ఆనందంతోనే బ్రతుకుతున్నా. నువ్వు ఎందుకు అంతలా డౌట్ పడుతున్నావు? నీకంత క్లారిటీ ఉంది కదన్నయ్య. నాకు అంత క్లాట్ ఉందిరా, నన్ను నీకు దగ్గర అవడానికే. అంతే. చలపతిరావు గారు, ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. నాకు మంచి మొగుడు రావాలని ఇంట్లో పూజ చేస్తున్నాను. మా ఇంటికి టిఫిన్ తప్పకుండా రావాలండి. తప్పకుండా మీకు మంచి మొగుడు వస్తాడు. మీరు పూజని గ్రాండ్ గా చేయండి, మీ పూజ తప్పకుండా ఫలిస్తుంది. అర్థమైందా? థ్యాంక్ యూ అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు మీ తమ్ముని కూడా వెంట పెట్టుకోండి. చూసావరా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా నువ్వు? చూసావా, అమ్మాయి కదా నిన్ను పిలిచింది ఇప్పుడు. సారీ అన్నయ్య. చలపతిరావు అమ్మాయి ఎలా పిలిచింది కాబట్టి పదని వెళ్దాం. పదండి. దా ఇంద్రజ గారు, వచ్చేసారా? రండి రండి, ఇదిగోండి ప్లేట్స్ తీసుకోండి. ఇడ్లీ, వడ, కారపొడి, మరి నెయ్యి. పోయి నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. నేను కూడా నాకు కూడా ఎట్టించండి. అయ్యో, ఇడ్లీ, వడ, కారపొడి, నెయ్యి పక్కన ఉన్నాగా, వడ్డించుకోండి. రే, నువ్వు మళ్ళీ భూతత్వంలో పెట్టి చూస్తున్నావు. నేను పోసిన మాత్రాన నీ క్లారిటీ ఉంది కదా. నా క్లారిటీ ఉందిరా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్లారిటీ ఉంటే చాలు. అయ్యో వాటర్ తాగండి. అరే అరే అరే, అంత పొలం ఆడుతుంటే పక్కన నీళ్ళు తాగొచ్చు కదండి. నేనే తాగాలి. చాలండి, టిఫిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అర్ధం ఇడ్లీ కూడా తినేసేయండి. చాలండి, కడుపు నిండిపోయింది. అర్థమైందండి. ఈ అర్ధం ఇడ్లీ మీరు ఎందుకు పెట్టారో నాకు చాలా బాగా అర్థమైందండి. నాకు కూడా ఇడ్లీ మిగిలిపోయింది, నేను వదిలేస్తాను. నేను తిన్నాను. అరే తినండి. పర్లేదు, వదిలేసా. అయ్యో, నచ్చుకొని కుక్కకి వేసేసేయండి.
మొత్తం అన్ని అడిగే చెత్తం నాకేం చేయట్లేదు. దారా టిఫిన్ చేసావుగా? కడుపు బాగా నిండి. చలపతిరావు గారు, అవునండి. నేను మీ తమ్ముడితో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలండి. చూడరా, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నావు కదా నన్ను. అన్నయ్య అరేయ్! చలపతిరావ్! భూపతిరావ్! అన్నయ్య నేను చూడు, అమ్మాయి పిలుస్తుంది. పిలిచిందా? పిలిచింది. అన్నయ్య ఒకసారి వెళ్ళి మాట్లాడి చెప్తాను, నన్ను ఆశీర్వదించండి. మీరు ఇక్కడ నేను ముందు మాట్లాడేసి నేను మాట్లాడతాను. అసలు సెట్ అయింది. చెప్పండి. అసలు ఇప్పుడు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదండి. అసలు ఈ ఫీలింగ్ ఏమంటారో కూడా తెలియట్లేదండి. నాకు తెలుసు అండి, నా ఫీలింగ్ ఏమంటారు నాకు తెలుసు. మీరు చెప్పండి. 4 రోజులు ఆగి చెప్దాం అనుకున్నాను, 4 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాను. ఆపకూడదు ఇలాంటి టైంలో. చెప్పండి మొత్తం. అంటే మీ అన్నయ్య గారి ముందు చెప్పడం కొద్దిగా సిగ్గుగా ఉంది. మీ అన్నయ్యని కొద్దిగా పక్కకి వెళ్ళమని చెప్పరా? అనే ఏంటంటే ఎలా అంటారు? నన్ను మీకు దగ్గర చేయడానికి మా అన్నయ్య మీకు దగ్గర చేయడు. అలా నన్ను నిలపమంటారా? మీరు చెప్పే ఏ మాట నా గుండెకి తగిలే ముందు మా అన్నయ్య చెవులు వినపడాలి. ఎవరు? బ్రదర్ ఆఫ్ సుధీర్ రావ్. అలాంటి ఆయన నిలపమంటారు ఏంటి? చెప్పండి. మీరు అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నానయ్య వెళ్ళదు. చెప్పేస్తున్నాను. చెప్పేసేది. నాకు మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఉందండి. పద అయితే, ఎందుకు లేట్? అరే సుధీర్, తప్పుగా అనుకోకు. తప్పుగా అనుకోకరా. అమ్మాయి ఎక్కడికి పోవట్లేదురా, మన ఇంట్లోనే ఉంటుంది. మన గడప దొక్కుంది. మన గడపలోనే వస్తుంది, మన ఇంట్లోనే దీపం పెడుతుంది. మాట తప్పలేదు. బాధ పగలేం పెట్టుకోకు. క్లారిటీ ఉందిగా. ఒకసారి చెప్పరా, చలపతిరా. ఏ అమ్మ చలపతిరావు నీ అమ్మ. ఎంత కక్కుర్తి పడ్డానేంట్రా. బల్లి నేనే తాండి కోగిలించుకుంది. ఆడి దొక్కతే వాటర్ ఇచ్చింది. అనవసరంగా దీన్ని కూడా వద్దన్నాను. మినరల్ వాటర్ కక్కుర్తి పడి కార్పొరేషన్ వాటర్ వదిలేస్తే ఇలాగే అవుతురే. రష్మి, ఇప్పుడు నాకు నీ ఓదార్పు కావాలి. ఓకే నాకు సెట్ చేస్తా నువ్వు సెట్ చేసుకెళ్ళిపోయాడరా. ఈ అమ్మ అన్ని స్కిట్లో నేను తీసుకెళ్తా, నువ్వు నాకే అమ్మ ముగుళ్ళో ఉన్నారు బాబు. ఒక లైలా కోసం తిరిగాను దేశం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేసా. అసలు ఎవరి స్కిట్ అర్థం కాలేదు, ఇద్దరు ఈక్వల్ గా వెళ్ళారు. ఇదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఏ స్కిట్ లో పోయినా సుధీర్ అమ్మాయిని తీసుకెళ్లిపోతాడు. నువ్వు సుధీర్ లవ్ చేసిన అమ్మాయిని తీసుకెళ్ళాలంటే ఆ ఫైనల్ పంచ్ అయిందే, కిక్ కూడా ఆయనకి. చాలా బాగా చేశారు. డాడీ, వాట్ డాడీ? సన్ ఫ్లఫ్ ఫెయిలియర్ డాడీ. పాపం తన స్కిట్ లోను కుదరట్లేదు, బయట స్కిట్ లోను చాలా బాగా చేసావు చంద్ర. సుధీర్ తీసుకోవటంలో నీ తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సుధీర్ స్కిట్ ని నువ్వు సీక్వెల్ చేయటం అనేది చాలా బాగుంది. సుధీర్ వల్ల ఏమైందంటే కెమిస్ట్రీ ఉండదు చూడు, అవును సార్, అది భలే వర్కౌట్ అయింది. వినోద్ బాగా చేశాడు. బాగుంది చంద్ర, వెరీ గుడ్.